నమస్తే ప్రసాద్ గారు. సార్ నమస్తే నమస్తే. ఏం జరిగింది అసలు? ఏంటి మీ మీద కొట్టడానికి వచ్చారంట, దౌర్జన్యం చేస్తారంట, ఏంటి ఏం జరిగింది అసలు? సార్ మా నాయకురాము కుటుంబం కులస్తున్నాండి. మేము ఇల్లు కట్టుకుంటామండి. ఇప్పుడు నుంచి ఉన్నామండి స్థానికంగా ఇల్లు కట్టుకున్నాం. మాకు ఫోన్లు కూడా వచ్చిందండి. ఓకే. అయితే అండి ఫోన్లు ఎక్స్ట్రా కట్టేస్తాం అని చెప్పేసి దారిపల్లి రామనాయుడు గారు వచ్చి మా మీద పడ్డారు. ఆయన ఎవరు అసలు? ఆయన ఎవరు రావటానికి? ఆయన ఎవరు పంపించి ఉంటారంటారు? అంటే ఇది ఇప్పుడు ఆయన ఏంటి? ఆయన ఏమైనా పంచాయతీ సర్పంచ్నా, లేదనుకుంటే మెంబరా, ఎంపీటీసీనా, జడ్పీటీసీనా, లేదనుకుంటే రెవెన్యూ సెక్రటరీనా, పంచాయతీ సెక్రటరీ ఆయన? ఏం మీరు డబ్బులు ఎంత ఇచ్చారు ఆయనకి? ఏదో మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశారంటే ఎంత డబ్బులు డిమాండ్ చేశారు? 50,000 అడిగితే 20,000 ఇచ్చారా? ఓకే, 20,000 ఇచ్చారా మీరు? ఓకే, మీరు వాళ్ళ మీద కేసు పెట్టినారు కదా, పోలీసులు ఏమంటున్నారు మరి? మీ మీద ఏదో బెదిరింపులు పాల్పడినట్టు మాకు తెలుస్తూ ఉన్నది, నిజమేనా? అది ఎవరు చెప్తున్నారంట కదా, వెనక్కి తీసుకోండి కేసు అని చెప్తున్నారంట కదా, నిజమేనా? మీరు మొగమాటం లేకుండా ప్రసాద్ గారు ఒక్కడి గుర్తు పెట్టుకోండి, మీకు న్యాయం చేయడానికి విశ్వాస్ టీవీ పూర్తిగా కంకణం కట్టుకుంటుంది. ఏదో భగవంతుడు దేవుళ్ళ ఉంటాడు కదా, జగన్ టైంలో నా ఫోన్లు వస్తే ఫోన్లు కట్టుకుని అలాగే ఎందుకు ఏదో అవుతాను అంటే ఫోన్లు డబ్బులు చాలకే అంచులంచులుగా కట్టుకుంటానండి. ఆ ఇంట్లో ఉంటున్నాను. ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కూడా లేవండి. లోపలే చేసుకుని ఆ లోపలికి ఒకటి కట్టుకుంటాను. ఓకే, అసలు 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 అలా కాదండి. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా మీరు మొహమాటం లేకుండా భయపడకుండా మీ వెనక విశ్వాస్ టీవీ ఉంటుంది. ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి వాళ్ళని ఇట్లాంటి అవినీతికి పాల్పడుతూ దౌర్జన్యం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ రౌడీయిజం చేస్తూ మిమ్మల్ని భయపెట్టినటువంటి ఎవరైతే రామనాయుడు ఉన్నారో, ఈ రామనాయుడిని పంపించింది ఎవరు? అధికారులు పంపించారా, లేదనుకుంటే పై బాస్ ఎవరు ఉన్నారంట, బాస్ పేరు కూడా చెప్తున్నారంట, బాస్ పంపించారా? ఈవో గారు వచ్చి ఏమన్నారండి? సెక్రటరీ గారు వచ్చి సెక్రటరీ గారికి ఎవరో స్థానికులు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అన్నారండి. అదే తర్వాత ఏమో సరే బాబు నీకు ఆడి ఎటున్నాయి పట్టుకొని రాదంటే, సార్ నాకు అప్పుడు నాకు అయినటువంటి హౌసింగ్ బిల్లు స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ పట్టుకెళ్ళాను నాకు. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్.